రైట్. సో నెక్స్ట్ వన్ మనకి టుడే అంటే ఇవాళ క్లాస్లో మనకు వచ్చేసి యూనిట్ 5లో యూనిట్ 5 అంటే డిజాస్టర్స్ గురించి. ఈ యూనిట్లో మనం డిజాస్టర్స్ గురించి మాట్లాడుకుంటాం. డిజాస్టర్స్ అంటే వినాశనం. అంటే ఇక్కడ మెయిన్గా ఫస్ట్ లెసన్ ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏ రీడింగ్ వచ్చి ఏ హ్యావక్ ఆఫ్ ఫ్లడ్ అంటే ఫ్లడ్ అంటే వరదలు. సో వరదలు చేసిన డిజాస్టర్స్ అంటే వినాశనాలు అని చెప్పుకున్నాం. అంటే మనకి ఫ్లడ్స్ అంటే వరదలు కానీ ఎక్కువ భూకంపాలు కానీ సో ఇలాంటి వాటి గురించి ఈ యూనిట్లో మాట్లాడుకుంటాం. డిజాస్టర్స్. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఏ హ్యావక్ ఆఫ్ ఫ్లడ్. హ్యావక్ అంటే ఫ్లడ్ అంటే వరదలు, హ్యావక్ అంటే సో మోర్ అనమాట, డ్యామేజ్ మోర్. సో బీభత్సం నాశనం అయిపోవడం, హ్యావక్ ఆఫ్ ఫ్లడ్. ఓకే. సో ఇప్పుడు డిజాస్టర్స్ అని ఉంది. మీకు ఇక్కడ ఒక పిక్చర్ చూడండి టెక్స్ట్ బుక్ లోనే. లెసన్ కి ముందు మనకి ఒక పిక్చర్ ఇచ్చారు. వాట్ మేడ్ ద పీపుల్ స్టాండ్ ఆన్ ద రూఫ్ టాప్స్. సో వాట్ ఆర్ ద పీపుల్ ఇన్ ద హెలికాప్టర్ ట్రైయింగ్ టు డూ. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ సిచ్యువేషన్ లైక్ దిస్ ఇన్ యువర్ లైఫ్? ఎస్. ఇఫ్ ఎస్, వెన్ అండ్ వేర్ డిడ్ యూ సీ ఇట్. సో మిమ్మల్ని ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన పిక్చర్ లాంటి సిచ్యువేషన్ మీరు రియల్ లైఫ్లో ఎప్పుడైనా చూసారా? సో ఇలాంటి సిచ్యువేషన్ మన ఏపీలోనే జరిగింది. ఇక్కడ ఇచ్చిన పిక్చర్లో ఉన్నట్టుగా మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. సో ఇప్పుడు ఆ జరిగిన సిచ్యువేషన్ గురించే హ్యావక్ ఆఫ్ ఫ్లడ్లో మాట్లాడుకుంటాం. ఇలాంటి సిచ్యువేషన్ అంటే నార్మల్గా చాలా రేరు, కానీ జరిగింది. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనేది ఈ లెసన్లో చూద్దాం. ఫ్లడ్స్ వచ్చినప్పుడు చూడండి, పీపుల్ అందరు రూఫ్ టాప్ బిల్డింగ్స్ మీదకి ఎక్కి హెల్ప్ కోసం వచ్చిన వాళ్ళకి చూడండి వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు, హెల్త్ క్యాంప్స్కి తీసుకెళ్తారు. ఓకే. ఇప్పుడు చూడండి, హ్యావక్ ఆఫ్ ఫ్లడ్. కర్నూల్, ఏ డిస్ట్రిక్ట్ విత్ రాక్ సాయిల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ కృష్ణా రివర్ బేసిన్, ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ రాకీ టెంపుల్స్ ఇన్ రాయలసీమ రీజన్. సో కర్నూలు డిస్ట్రిక్ట్లో జరిగింది. ఎలాంటి సిచ్యువేషన్ కర్నూలు డిస్ట్రిక్ట్లో జరిగిన సిచ్యువేషన్. కర్నూలు అనేది ఎక్కడ ఉందంటే రాక్ సాయిల్ అనమాట. అక్కడంతా మొత్తం కొండ ప్రాంతమే. కర్నూలు మొత్తం రాయలసీమ రీజన్ అంతా కొండ ప్రాంతం. సో కృష్ణా రివర్ బేసిన్ దగ్గర కర్నూలులో జరిగిందనమాట. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ విత్ ద నేమ్ సేక్ ఈజ్ ద సిటీ విత్ ఎ పాపులేషన్ ఆఫ్ 5 lakhs. సో సిటీకి ఏంటంటే కర్నూలు సిటీ పాపులేషన్ 5 lakhs సిటీ పాపులేషన్. నేమ్ సేక్ అంటే సేమ్ నేమ్ అని, అంటే కర్నూలుకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కర్నూలు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటే ఇప్పుడు మనకి ఈస్ట్ గోదావరికి కాకినాడ హెడ్ క్వార్టర్స్, అలాగా కర్నూలుకి కర్నూలు సిటీనే హెడ్ క్వార్టర్. ఓకే. Thousands of tourists from various parts of the state travel through the city on their way to tourist spots. సో చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు కర్నూలుకి. కర్నూలులో మనకి చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మంత్రాలయం ఒకటి. సో కృష్ణా రివర్ బేసిన్ అంటే తుంగభద్ర రివర్స్. సో ఇవన్నీ కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. కొన్ని మహానంది ఒకటి. సో ఇలాంటి టెంపుల్స్ కర్నూలులో ఇంకా చాలా ఉన్నాయి, మనకు తెలియదు. సో అలాంటి వాటి ప్లేసెస్ విజిట్ చేయడానికి డైలీ కొంతమంది వస్తూ ఉంటారు విజిటర్స్. స్టేట్ నుంచి కావచ్చు, అదర్ స్టేట్ నుంచి కావచ్చు, అదర్ కంట్రీ నుంచి కూడా కావచ్చు, తెలిసిన వాళ్ళైతే. ఓకే. వస్తూ విజిట్ చేస్తూ ఉంటారు. The people of the city welcome the tourist in a warm mood. This is a part of their daily routine. Every morning is a colorful for them. సో ఇలాంటి టూరిస్టులు రిసీవ్ చేసుకోవడం ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి, అంటే కర్నూలులో ఉన్న వాళ్ళకి, దీని మీదే వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు కదా కొంతమంది, టూరిస్టులకి ప్లేసెస్ చూపించడం. సో ఈ వర్క్ చేసుకునే వాళ్ళు డైలీ ఆ పనిలో బిజీగా ఉంటారు. ఎప్పుడు హ్యాపీగా నెక్స్ట్ డే ఎప్పుడు వస్తుంది, ఇంకా వేరే కొత్త వాళ్ళు టూరిస్టులు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి అన్నీ చూపించాలన్నట్టుగా చూస్తూ ఉంటారు. But on the 28th of September 2009, no tourist visited the city from any part of the state. So 2009 September 28th వరకు ముందు వరకు బాగానే ఉంది సిటీ. సో 28th September 2009 ఏమైందంటే నో బస్ ఎంటర్డ్ ద సిటీ ఫ్రమ్ ఎనీ డిస్టెంట్ విలేజ్ ఆర్ టౌన్. ఒక్క బస్ కూడా రాలేదు సిటీలోకి. సంథింగ్ టెరబుల్ హ్యాపెన్ విచ్ స్టాప్డ్ ద విజిటర్స్. సో సంథింగ్ హ్యాపెన్, ఏదో ఒకటి సంఘటన జరిగింది.
ఏదో ఒకటి జరిగింది. సో దానివల్ల విజిటర్స్ ఎవరు రాలేదు. సో ఆ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. ఆన్ 27 సెప్టెంబర్ 2009 ద సిటీ హ్యాడ్ ఏ హెవీ రెయిన్ఫాల్. సో ఒక రోజు ముందు 28 సెప్టెంబర్ ఎవరు రాలేదు. 27 సెప్టెంబర్ 2009 హెవీ రెయిన్ఫాల్ వచ్చింది. ఎక్కడ? కర్నూలులో. As the people had to spend a damp, cold and cloudy day, they finished their business in the evening and reached their dwelling places at early hours, hoping that a bright morning the next day. అక్కడ చూడండి, టు స్పెండ్ ఏ డ్యాంప్. డ్యాంప్ అంటే వెట్ అని, తడిచిపోయిన వెట్, డబ్ల్యూటీ వెట్ అంట. సో డ్యాంప్, కోల్డ్ అండ్ క్లౌడీ డే. సో 27 సెప్టెంబర్న కొంచెం క్లైమేట్ బాగాలేదని ఈవినింగ్ తొందరగా వాళ్ళు అది అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, అమ్ముకునే వాళ్ళు విజిటర్, వీళ్ళు టూరిస్టులు వచ్చే వాళ్ళు చూపించే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కొంచెం బాగోలేదని వెదరు ఈవినింగ్ కొంచెం త్వరగా వెళ్ళిపోయారు. అందరూ పని ఊహించుకుని ఇంటికి. సో వెదర్ బాగోలేదని. సో నెక్స్ట్ డే బాగుంటుంది కదా, నెక్స్ట్ డే మార్నింగ్ వద్దామని వాళ్ళు ముగించుకుని వెళ్ళారు. దే డ్వెల్లింగ్ ప్లేసెస్. డ్వెల్లింగ్ అంటే లివ్ ప్లేసెస్, ఉండే ప్లేసెస్ అని, లివ్డ్. దే హ్యాడ్ scarcely arrived at their destinations when rain poured down. సో వర్షం స్టార్ట్ అయింది. వెదర్ బాగాలేదని ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఎవరు? సెల్లింగ్ పీపుల్ కానీ, ఆ టూరిస్టులకు చూపించే వాళ్ళు కానీ, అందరూ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ వర్షం స్టార్ట్ అయింది. పోర్ డౌన్ అంటే స్టార్ట్ అయింది. ఇట్స్ పోరింగ్ కంటిన్యూ త్రూఅవుట్ ద నైట్. మొత్తం నైట్ మొత్తం పడుతూనే ఉంది వర్షం. As a result, on 28 September 2009, the people of Kurnool had to welcome river waters in gloomy colors to their streets instead of the buses full of tourists. So, ఏమైందంటే 27 నైట్ స్టార్ట్ అయిన వర్షం 28 మార్నింగ్ వరకు వస్తూనే ఉంది. సో దానికి ఆ ప్లేస్లో అయినా వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ అంతా బాగుంటుంది కదా అనుకున్నారు. వర్షం పడితే ఏమనుకున్నారు? వెదర్ బాగోపోతే ఏదో కొంచెమన్నా మనకి రాత్రికి బాగుంటుందిలే, మార్నింగ్ అంతా మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు అని అనుకున్నాం. కానీ వర్షం పడడం వల్ల అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే గ్లూమీ కలర్స్. గ్లూమీ అంటే డర్టీ అని. ఎలా పడితే అలాగా స్ట్రీట్లోకి బస్సెస్ రావడం బదులు వాటర్ ఫ్లో అవుతుందని చెప్పాడు. ఆ వాటర్ ఎలా ఉందో మీరు అక్కడ పిక్చర్లో చూస్తే తెలిసిపోతుంది. అంత హెవీ రెయిన్ పడింది. దే వర్ గాట్ అప్ ఫ్రమ్ దేర్ స్లీప్ బై రోరింగ్ ఫ్లడ్స్ inundating their houses as well as shattering their hopes of getting a bright and colorful morning. ఏమైందంటే they were got up from their sleep by roaring floods. సో ఆ వర్షం పడుతుంది కదా నైట్ అంతని, ఆ వర్షం పడే ఆ సౌండ్స్కి కానీ, వర్షం గట్టిగానే పడింది. చాలా పోర్ డౌన్ అంటే కొండపోతం అని అంటాం. పోర్ డౌన్ అంటే ఇంకా కంటిన్యూగా పడ్డాన్ని పోర్ డౌన్ అంటాం. సో అలా పడుతూనే మార్నింగ్ అయింది. మార్నింగ్ అయిన తర్వాత at 10 AM the Central Water Commission forecast that the inflows to the Srisailam Dam would go up an enormous level of 20 lakhs cusecs of water, the highest in its history. ఏమైందంటే ఈ రాత్రి నుంచి పడిన వాన మార్నింగ్ కల్లా మనకి శ్రీశైలం డ్యామ్ పక్కనే, ఎక్కడంటే కర్నూలుకి దగ్గరే, కర్నూలు ఆ రీజన్లో. సో శ్రీశైలం డ్యామ్కి మార్నింగ్ 10 AM, మార్నింగ్ అంటే నైట్ నుంచి 10 వరకు, మార్నింగ్ 10 వరకు చూసుకోండి 20 lakhs క్యూసెక్స్ వాటర్ వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఒక కెపాసిటీకి వచ్చేసింది. డ్యామ్కి కొంత కెపాసిటీ ఉండే కదా కడతారు వాటర్ ఫ్లో నిల్వించడానికి. సో డ్యామ్కి 20 lakhs క్యూసెక్స్ వాటర్ వచ్చేసింది. అంటే అప్పుడు 2009కి అది హైయెస్ట్. అది ఎప్పటివరకు రాలేదు అప్పుడు. సో అంత కెపాసిటీతో వచ్చేసింది వాటర్. posing a threat to the villages on the banks of Krishna river. By the noon of the day, people bore the brunt of the flood fury as the flood water reached the first story of several buildings. సో అక్కడ ఏమిటని చెప్తున్నారంటే మధ్యాహ్నానికల్లా వాటరు ఫ్లో ఎంత పెరిగిందంటే ఒకటో అంతస్తు బిల్డింగ్ అంటాం మనం, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటాం కదా, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అంత ఫ్లో వచ్చింది వాటర్, మొత్తం అంత హైట్లో వచ్చింది. ద శ్రీశైలం రైట్ బ్యాంక్ పవర్ హౌస్ సబ్మెర్జ్డ్. సో అక్కడ శ్రీశైలం దగ్గర ఒక పవర్ ప్లాంట్స్ ఉంటాయి మనకి పవర్ సప్లై చేయడానికి. శ్రీశైలం అనేది చాలా పెద్ద డ్యామ్. ఓకే, ఆ డ్యామ్కి ఏం చేయాలంటే కంట్రోల్ చేసేయడానికి అక్కడ
గవర్నమెంట్కి సంబంధించి పవర్ స్టేషన్స్ ఉంటాయి పవర్ సప్లై చేయడానికి. సో ఫ్లో కూడా గేట్స్ ఏం ఎత్తాలి, గేట్స్ ఎప్పుడు తీయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుని ఆ గేట్స్ ఎప్పుడు తీయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలో చేసుకుంటారు. సో అలాగా అందులో ఒక పవర్ స్టేషన్ ఉంది. ఎక్కడ? ఒక పవర్ బ్యాంక్ హౌస్ కూడా ఆల్మోస్ట్ వాటర్లో మునిగిపోయింది. అది కూడా వాళ్ళు వర్క్ చేసేది అక్కడ. దేర్ వర్ హాట్ రన్నింగ్ సీన్స్ ఆఫ్ పీపుల్ ఫ్రాంటికల్లీ సీకింగ్ అసిస్టెన్స్ టు రెస్క్యూ దెమ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పీపుల్ పరిస్థితి ఎలా ఉందంటే మీరు పిక్చర్స్లో చూడొచ్చు. వాళ్ళు ఎవరైనా వస్తారు, హెల్ప్ చేస్తారు అన్నట్టుగా చూస్తున్నారు. ద పీపుల్ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ బిఫోర్ సచ్ ఎ ట్రామా అండ్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ. ట్రామా అంటే ఇంకా కోలుకోలేని దెబ్బ అని. సో వాళ్ళు చాలామంది పీపుల్ అన్నీ కోల్పోయారు. మొత్తం వాటర్ ఫ్లడ్స్ వచ్చినాయి. చూడండి, ప్రాపర్టీస్ అన్నీ పోయినాయి. బట్ ద గవర్నమెంట్ డిడ్ నాట్ హ్యావ్ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ బోట్స్ అండ్ మెన్ టు హెల్ప్ దెమ్. సో గవర్నమెంట్ దగ్గర సఫిషియెంట్ లేదు. The authorities estimated that about 40,000 people had taken shelter on the rooftops. So వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వచ్చారు. గవర్నమెంట్ దగ్గర అంత పీపుల్ లేరు కానీ వీళ్ళకి హెల్ప్ చేసే అంత టీం లేదు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, చాలా మంది బిల్డింగ్స్ ఉంటాయి కదా, బిల్డింగ్స్ ఒకటి, టాప్స్ ఒకటి, పెంకుటిలు కానీ బిల్డింగ్స్ కానీ దానిపైన ఉన్నవాళ్ళు ఒక 40,000 మెంబర్స్ ఉంటారు అలా పైకి ఉన్నవాళ్ళు అని అనుకుంటున్నారు, ఒక ఎస్టిమేషన్. The floods inundated about 60 villages all over the district. Inundated అంటే మునిగిపోవడం అని, సబ్మెర్జ్డ్ అంటే నీటిలో మునిగి ఉన్నాయని. ఇనండేటెడ్ అంటే ఏంటి? మొత్తం కర్నూలు జిల్లాలో 60 విలేజ్లు ఆల్మోస్ట్ సబ్మెర్జ్డ్, మునిగిపోయి ఉన్నాయి. మెనీ ఆఫ్ దమ్ కంప్లీట్లీ సబ్మెర్జ్డ్. సో కొన్ని 60లో కొన్ని పూర్తిగా మునిగిపోయినాయి, కొన్ని అయితే సగంగా ఉన్నాయి. Much of the misery was caused by the Tungabhadra and Handri Niva rivers, tributaries of Krishna. So ఇక్కడ తుంగభద్ర అని చెప్పాను కదా ఇందాక, తుంగభద్ర అండ్ హంద్రీ నివా రివర్స్, అవి ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు. కృష్ణ నదికి ఉపనదులు. సో అవి రెండు కూడా ఫ్లో అవుతున్నాయి. సెవెరల్ ప్లేసెస్ ఇంక్లూడింగ్ మంత్రాలయం, ద సీట్ ఆఫ్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ్, వర్ అండర్ ఏ షీట్ ఆఫ్ 10 feet of water for 4 days. సో మంత్రాలయం ఉంది. యాక్చువల్గా మంత్రాలయం ఉన్న ప్లేసు చాలా హైట్లో ఉంటుంది. మంత్రాలయం ఉన్న ప్లేసే మునిగిపోయింది. ఎంత ఫీట్ మునిగిందంటే 10 feet of water for 4 days. సో 4 days మునిగింది. 4 days వాటర్లో ఉంది మంత్రాలయం యొక్క ప్లేసు. సో అది కూడా యాక్చువల్గా కొండ మీద ఉంటుంది. సో అది హైట్లో ఉంటుంది. సో అది కూడా అదే మునిగిపోయింది. ద గవర్నమెంట్ వాజ్ ఫోర్స్డ్ టు సీక్ హెల్ప్ ఆఫ్ ద ఆర్మీ అండ్ ద నేవీ. సో గవర్నమెంట్ ఏం చేసింది? Okay. So the government was forced to seek help from army and navy. సో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే, మన గవర్నమెంట్ దగ్గర అంత హెల్ప్ చేయడానికి అంత సఫిషియెంట్ ఎవరు లేరు గవర్నమెంట్ దగ్గర. సో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆర్మీ అండ్ నేవీ వాళ్ళ హెల్ప్ అడిగింది. వన్ ఆఫ్ ద IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ రిక్వెజిషన్ బై ద గవర్నమెంట్ రెస్క్యూడ్ 15 farmers trapped in a swollen stream in a dredging operation. The Sunkeshwara barrage across the Tungabhadra breached at 2 places. It could not discharge in a massive flood. Breached అంటే హోల్స్ పడి అంటే కొంచెం ఆ తుంగభద్ర రివర్ ఉంది కదా, సుంకేశ్వర బ్యారేజ్. సో ఆ బ్యారేజ్కి ఏమైందంటే 2 చోట్ల హోల్స్ పడి అంటే ఫ్లో అంతలా ఉంది. సుంకేశ్వర అనేది చిన్న అదే ఒక బ్యారేజ్ అది ఉంది. సో ఆ బ్యారేజ్కి బ్రీచ్ 2 ప్లేసెస్లో హోల్స్ పడి ఆ ఫ్లో అంత ఫ్లో ఉంది. తర్వాత ఏమైంది చూడండి. 30 relief camps were opened in Kurnool to provide food and shelter. At least 20,000 people rendered homeless. సో మొత్తం మీద గవర్నమెంట్ ఏం చేసిందంటే 20,000 పీపుల్కి ఫస్ట్ 25,000 పీపుల్కి హెల్ప్ చేయాలన్నట్టుగా ప్లాన్ పెట్టుకుంది. మెనీ పీపుల్ లాస్ట్ ఎవ్రీథింగ్ దే హ్యాడ్. చాలామంది వాళ్ళకు ఉన్నదంతా పోయింది. Apart from seeking the help of the army and the navy, the government requisitioned the personnel of the disaster management response from the Arakkonam in Tamil Nadu. A transport aircraft, 30 inflatable boats and an equal number of fiberglass boats. So మన వాళ్ళు ఆర్మీని నేవీని అడిగారు, ఎవరిని సెంట్రల్ వాళ్ళని అడిగారు. సో వాళ్ళు కొంచెం పంపించారు. పంపించిన తర్వాత
ఇంకా ఏంటంటే తమిళనాడులో అరక్కోణంలో ఒక డిజాస్టర్ టీమ్ ఉంది, వాళ్ళని కూడా అడిగారు. సో వాళ్ళు ఏం చేశారు, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే హెలికాప్టర్స్ ఒకటి, 30 ఇన్ఫ్లేటబుల్ బోట్స్ ఒకటి పంపించారు. అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫైబర్ గ్లాస్ బోట్స్ ఉంటే, సో అంటే టైర్ షేప్లో ఉంటాయి చూసారా, టైర్ లాగా. సో మీకు అక్కడ పిక్చర్లో ఉన్నాయి. సో అలాంటివి కొన్ని, ఇంకా కొన్ని బోట్స్, ఇన్ఫ్లాటబుల్ బోట్స్ అంటే మనం ఒకేసారి మన ఏంటంటే మీరు మూవీస్లో చూసే ఉంటారు, సీస్లోని కొన్ని బోట్స్ ఉంటాయి, అది ఎంత ఫ్లోటింగ్లో ఉన్న బోట్స్ గమ్మున మునగవు, త్వరగా మునిగిపోవు. సో అలాంటి బోట్స్ కొన్ని ఎక్కడి నుంచి, అరక్కోణం, తమిళనాడులో ఉన్న అరక్కోణం నుంచి కొంత టీంని తీసుకొచ్చారు, వాళ్ళు ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. ఆల్ దో వాటర్ రోజ్ టు ద రూఫ్ లెవెల్. సో వాటర్ ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయిందని చెప్పుకున్నాను. పీపుల్ వర్ రిలక్టెంట్ టు లీవ్ దేర్ హౌసెస్ అండ్ వర్ స్టిల్ సీన్ గ్రోపింగ్ ఆఫ్ దేర్ వాల్యుబుల్స్. సో వాళ్ళకున్న వాల్యుబుల్ థింగ్స్ అన్నీ వదిలి రాలేకపోతున్నారు కొంతమందికి అయితే మొత్తం అన్నీ పోయిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, కొంతమంది రావడానికి ఇష్టపడట్లేదు. The pathetic plight was that people of the villages hurried to the safer places for their lives, leaving everything they had, houses, properties, lands and cattle. So ఏమైంది, కొంతమంది హౌసెస్, ప్రాపర్టీస్ అండ్ ల్యాండ్స్, హర్రీ టు సేఫర్ ప్లేసెస్. కొంతమంది ఏం చేస్తున్నారు, కొంతమంది వదిలి రాలేదు, కొంతమంది ఏం చేస్తున్నారు, పోతే పోయిందని చెప్పి వాళ్ళకి ఉన్న ఇల్లు కానీ మొత్తం వాళ్ళకి ఏంటి, ల్యాండ్స్ కానీ, క్యాటిల్ అంటే అవే పశువులు అంటాం కదా, అది ఆవులు కానీ గేదెలు కానీ ఏముంటే అవన్నీ వదిలేశారు కొంతమంది. హార్ట్ రన్నింగ్ సైట్స్ వెల్కమ్డ్ దెమ్ వెన్ దే వర్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ ద ఫ్లడ్ క్యాటస్ట్రోఫ్ అంటే ఆ వచ్చిన ఫ్లడ్ మామూలు ఫ్లడ్ కాదు, ఆ వరద చిన్నదేం కాదు, కొన్ని వేల మంది మొత్తం వాళ్ళకున్న డైలీ నీడ్స్ కానీ వాళ్ళ లైఫ్, కొంతమంది అయితే లైఫ్ అయిపోయింది ఈ ఫ్లడ్స్లో, కొంతమంది పిల్లలు పోగొట్టుకున్నారు, కొంతమంది ఫ్యామిలీసే పోయినాయి. ఓకే, poor cattle, cows and calves, buffaloes and bullocks and other domestic animals, unaware of the what was to come, had to die as they were fastened their sheds. కొన్ని పశువులు ఉంటాయి కదా, ఆవులు గేదెలు కానీ, వాటిని కట్టేశారు కదా, కట్టుంచేస్తారు. సో కట్టేసి ఉంచడం వల్ల అవి వరద వచ్చినప్పుడు ఎటు పోలేకుండా ఉండడం వల్ల ఏమైనాయి అంటే చనిపోయింది చాలా వరకు. సో మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వ్యవసాయం మీదే కదా బతికేది, సో ఎక్కువ వ్యవసాయం మీదే. The grief struck people stood aghast at their paddy fields which were about to be reaped, engulfed by the massive floods. సో వాళ్ళు మొత్తం ఎక్కడ చూసినా మొత్తం ఫ్లడ్సే, నీరే, ఏ స్ట్రీట్లో చూసినా ఏ రోడ్డు మీద చూసినా నీరే, మొత్తం తడిచిపోయి ఉన్నారు రోడ్లు మొత్తం, అన్ని ఇళ్ళు కూడా నానిపోయి ఉన్నాయి. The government officials and voluntary organizations that arrived at the spot witnessed the badly damaged roads, railways and collapsed bridges. సో అప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చారు, ఇప్పుడు అంతా అయిన తర్వాత, సో ఎంతవరకు ఎలా అయింది, సిచ్యువేషన్ ఎలా ఉంది అని ఒక క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి. The government sent relief teams as early as possible to distribute the emergency relief supplies like food, drinking water and clothing among the flood survivors. సో ఈ వరదల్లో కోల్పోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇల్లు కానీ కొంతమంది, అన్నీ పోయిన వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని సప్లై చేసింది, ఫుడ్, డ్రింకింగ్ వాటర్, క్లాతింగ్, బట్టలు, ఫుడ్, డ్రింకింగ్ వాటర్. Okay, the relief teams reached some of the worst hit areas and found the people had lost their whole lives, their memories, homes and loved ones. So కొంతమంది మొత్తానికి ఇల్లు కూడా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఒక విట్నెస్ చేస్తుంది. Thousands of people were displaced from their homes. All of them were in need of food and drinking water. They were looking on with wide open eyes, some help to meet their needs. No sooner had relief teams arrived there than their joy knew no bounds. So ఏమైందంట, చాలా మందికి, కొంతమందికి అయితే హెల్ప్ అందుతుంది, ఇంకా అందని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరి వాళ్ళు ఏం చేస్తున్నారు, వస్తారు మనకి హెల్ప్ చేస్తారు అన్నట్టుగా వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు, వైడ్ ఓపెన్ ఐస్, చాలా ఎదురు చూస్తున్నారు. The sigh of relief rejuvenated
their faces. The people were given food, bed sheets, lungis and towels. సో కొంతమందికి ఏ అవసరమైతే అవసరమైన వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్. సమ్ ఆఫ్ దెమ్ వర్ హాఫ్ నాక్డ్. నో సూనర్, కొంతమందికి చెప్పాలంటే తినడానికి తిండి అలా ఉంచిన, కొంతమందికి వాళ్ళకున్న బట్టలు కూడా పోయినాయి. ఒంటి మీద ఉన్న ఓన్లీ ఆ బట్టలతోనే ఉన్నారు కొంతమంది కొన్ని రోజుల పాటు. ఓకే, ఆ ఫ్లడ్స్ వల్ల. సో వాళ్ళకి నిద్ర కూడా లేదు ఈ 2 రోజులు, 27th నైట్ 28th నైట్, ఆ 2 రోజులు. వన్ ఆఫ్ ద సఫరర్స్ ఆఫ్ ద ఫ్లడ్ ఏంటి, తిండి లేకున్నానే. తర్వాత గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది, 28th మార్నింగ్ వచ్చింది. 27 నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది. సో అప్పుడు గొడవ వదిలేండి, వాళ్ళంతా వాళ్ళకి నిద్ర లేవు కొంతమందికి. సో 28th నైట్ మార్నింగ్ వచ్చి ఒక క్యాల్కులేషన్ చేసుకుంది. ఎప్పుడు 10కి వచ్చిన తర్వాత 10 నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి నెక్స్ట్ డే పడుద్ది. మొత్తం క్యాల్కులేట్ చేయడానికి 1 డే పడుతుంది, ఒక అంచనా రావడానికి, మొత్తం కాదు, ఒక అంచనాకి. సో వన్ ఆఫ్ ద సఫరర్స్ ఆఫ్ ద ఫ్లడ్ వాజ్ రాజేశ్వరి, ఏ ఉమెన్ ఫెల్ ఆఫ్ వెల్ పాస్ట్ 40. సో ఒక ఆవిడ ఉందంట రాజేశ్వరి అని, ఆవిడ పేరు, 40 years. షీ హ్యాడ్ బీన్ ఏ విడో యాజ్ హర్ హస్బెండ్ డైడ్ సమ్ ఇయర్స్ ఎగో. సో ఆ రాజేశ్వరి గారికి ఏమైందంట, తన విడో, వాళ్ళ హస్బెండ్ పోయాడు ఎంది సమ్ ఇయర్స్ ఎగో. సో కొద్ది సంవత్సరాలు అవుతుంది. నో సూనర్ హ్యాడ్ ద రిలీఫ్ టీమ్ విజిటెడ్ దిస్ ఫ్యామిలీ then they bitterly cried and held on to the members of the team, sharing their problems with the tears rolling down the cheeks. సో ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, కొంతమందికి హెల్ప్ అందింది, కొంతమందికి హెల్ప్ అందలేదు. ఆ హెల్ప్ అందని వాళ్ళు ఇక్కడ రాజేశ్వరిని ఒక ఆవిడ ఉంది విడో. ఈవిడికి చిల్డ్రన్ ఉంటారు చూడండి, ఈవిడికి పిల్లలు ఉంటారు. ఆ పిల్లలతో పాటు ఈవిడ ఉంటారు. నో సూనర్, ఎవరు రారు హెల్ప్ చేయడానికి. ఆవిడ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. షీ సెడ్ దట్ వెన్ సర్జింగ్ వాటర్స్ రష్డ్ ఇంటూ హర్ దే టైనీ మడ్ షాక్ అండ్ flimsy structure collapsed. She and her 4 children had to flee and for shelter roadside situated above the water level. సో ఇక్కడ పిక్చర్ చూసారు కదా, ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడకి 4 పిల్లలు, వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. సో ఆవిడ ఏం చేసిందంటే, వాటర్ లెవెల్ లేని చోట కొంచెం హై ప్లేసెస్లో, కొంచెం పీక్ పాయింట్లో వాళ్ళు అక్కడ ఉన్నారు. 4 పిల్లలతో ఉంది ఆవిడ. For 2 days she stayed there with the 4 children without food, eat and drink water. So తిను 4 రోజులు ఉంది, 2 days ఉంది. ఆ 4 పిల్లలతో ఏంటి, ఫుడ్ వాటర్ లేకుండా. She said that she had to watch her young children suffer not knowing what to do. సో ఏం చేయాలి వాళ్ళ పిల్లలకి, ఎక్కడికి వెళ్ళి ఏమైనా వాటర్ తేవాలన్నా సిచ్యువేషన్ బాగలేదు, ఫుడ్ అడగాలన్నా లేదు. సో ఆవిడ గురించి చూడండి. ద రిలీఫ్ టీమ్ బ్రాట్ హర్ అండ్ హర్ 4 children టు ఏ ఫ్లడ్ రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ విచ్ వాస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ కర్నూలు. సో ఫైనల్గా ఈవిడ్ని, వీళ్ళ పిల్లల్ని ఒక టీము ఒక క్యాంప్కి తీసుకెళ్ళింది. ఆ క్యాంప్కి తీసుకెళ్ళి వాళ్ళ క్యాంప్లో ఉంచారు. దేర్ షీ రిసీవ్డ్ రైస్, బ్లాంకెట్స్ అండ్ అదర్ సప్లైస్ హర్ ఫ్యామిలీ నీడెడ్. సో వాళ్ళ ఫ్యామిలీకి ఏం అవసరం అయితే అవి ఇచ్చారు అక్కడ. షీ ఫెల్ట్ దట్ హెల్ప్ కేమ్ యాజ్ ఎ గ్రేట్ రిలీఫ్ ఇన్ హర్ అట్టర్ డిస్పైర్. డిస్పైర్ అంటే తను ఆల్రెడీ అప్పటికే చాలా ప్రాబ్లం ఉంది. వాళ్ళ హస్బెండ్ పోయినా వాళ్ళ 4 పిల్లలతో ఉంటుంది. ఉంటున్నప్పుడు ఏమైంది, సడన్గా ఫ్లడ్ వచ్చిన తర్వాత మొత్తానికి తినకున్న ఇల్లు కూడా పోయింది. సో 2 రోజులు ఈవిడ 4 పిల్లలతో ఒక చోటు ఉంది. ఆ 4 పిల్లల్ని ఫైనల్గా ఒక టీం వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఒక క్యాంప్లో ఉంచారు. వాళ్ళకి ఏం అవసరమైతే అవి ఇచ్చారు. Many private donors were moved on seeing her children. They provided her mother with some rice, corn, some pots and pans for cooking. So ఆవిడికి ఏం కావాలో వంటకి సంబంధించి కానీ వాళ్ళకి అవసరమైన అన్ని ఇచ్చారు డోనర్స్. They also constructed a temporary shed for her family. She expressed her gratitude with a beaming face, saying that she would remain ever thankful for the help she received. Okay, ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయింది. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత, ఎందుకు సాయం చేశారు కదా. సో ఆవిడ చూపించింది అనమాట. హెల్ప్ ఆల్వేస్ పేస్ గ్రాటిట్యూడ్. సో ఎప్పుడైనా మనకి ఇక్కడ ఇదే చెప్తున్నారు ఈ లెసన్లో. ఏం చెప్తున్నాడు, హెల్ప్ ఆల్వేస్ పేస్ గ్రాటిట్యూడ్.
సో మనకు ఎవరైనా సాయం చేస్తే వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి. అట్లీస్ట్ థ్యాంక్స్ అని చెప్తే మనం దానికి కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద లెసన్. లెసన్ ఆఫ్ ది హ్యావ్ అ కాఫ్ ఫ్లడ్. మీకు ఈ లెసన్లో గ్లోసరీ ఉంది. సో పేజ్ నెంబర్ 96లో గ్లోసరీ ఉంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, this is the lesson of the have a cough flu. I hope you understand. Thank you.